వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెల్లగా పొందొచ్చు. అంతేకాకుండా timecompass.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడవచ్చు. వ్యూవర్స్, మీరు బ్లాగర్లో ఏదైనా టెంప్లెట్ని ఎడిట్ చేయాలనుకోండి, దాని థీమ్ని చేంజ్ చేయాలన్నా, కలర్స్ చేంజ్ చేయాలన్నా, బ్యాక్గ్రౌండ్స్ చేంజ్ చేయాలన్నా, ఫాంట్ స్టైల్ కలర్స్ చేంజ్ చేయాలన్నా ఎలా చేయాలో చూద్దాం. చూడండి, దానికోసం మీరు మీ బ్లాగర్లోకి ఎంటర్ అయిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ టెంప్లెట్లోకి వెళ్ళిపోండి. ఈ టెంప్లెట్ని క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఇలా ఒక ఆప్షన్స్ వచ్చేస్తాయి. దీనిలో నుంచి మీరు కస్టమైజ్ని క్లిక్ చేయండి. ఈ కస్టమైజ్ని క్లిక్ చేస్తే మీకు ఏంటంటే ఇలాంటి విండో వస్తుంది. వచ్చిన తర్వాత దీంట్లో ఏంటంటే ఆల్రెడీ మనకు థీమ్స్ కూడా ఉంటాయి. ఇందులోనే థీమ్స్ దొరుకుతాయి. మీరు ఏ థీమ్ని క్లిక్ చేస్తే ఆ థీమ్ వస్తుంది. అలా కాకుండా చూడండి, నేను ఇక్కడ వెనకాల బై తెలుగు ట్యూటోరియల్ DVDs అని బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ పెట్టాను. ఇలా మీరు కూడా ఇమేజ్ సెట్ చేయాలనుకున్నారనుకోండి, దానికోసం మీరు ఏంటంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది చూసారా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీకు దీనిలో ఆల్రెడీ చాలా బ్యాక్గ్రౌండ్స్ దొరుకుతాయి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్కి సంబంధించినవి, నేచర్కి సంబంధించినవి, ప్యాటర్న్స్, ఇవన్నీ ఫుడ్కి సంబంధించినవి, ఇవన్నీ మీకు దొరుకుతాయి. మీరు మీ బ్లాగ్కి తగ్గట్టు టెక్నాలజీకి సంబంధించిన బ్లాగ్ అయితే టెక్నాలజీకి సంబంధించింది ఇలా క్లిక్ చేసి మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు అక్కడ వెనకాల ప్రివ్యూ కూడా చూపిస్తుంది. మీరు చూడండి, ఇక్కడ ప్రివ్యూ చూసుకోవచ్చు. మీకు ఏది నచ్చితే దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ డన్ ప్రెస్ చేసినట్టయితే అది అయిపోతుంది. అలా కాకుండా మీ దగ్గర ఉన్న పిక్చర్ని అప్లోడ్ చేయాలి అంటే మాత్రం ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని ఉంటుంది. మీరు బ్రౌజ్ చేయండి. మీ దగ్గర ఉన్న ఏదైనా ఇమేజ్ ఉంటుంది కదా, మీరు క్రియేట్ చేసింది ఫోటోషాప్లో, దాన్ని బ్రౌజ్ చేసి దాన్ని కూడా మీరు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లాగా పెట్టేసుకోవచ్చు అన్నట్టు. చూడండి, నేను ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు ఒకటి పెట్టేసుకున్నాను కదా, దీన్ని నేను ఇక్కడ క్లిక్ చేసుకొని ఓపెన్ ప్రెస్ చేస్తే నాకు దాన్ని కూడా నేను ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లాగా సెట్ చేసేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు ఇది అప్లోడ్ అయిపోతుంది. ఇది ఎంత ఉండాలి అంటే 300 KB కంటే 300 KB ఉండాలి. దానికంటే ఎక్కువ ఉంటే కుదరదు. ప్లస్ ఏంటంటే JPG ఇమేజ్ పెట్టుకోవచ్చు, GIF ఇమేజ్, PNG ఇమేజ్ పెట్టేసుకోవచ్చు. బిట్మ్యాప్ ఇమేజ్ పెట్టుకోవడానికి లేదు. దీనిలో ఆప్షన్ ఇచ్చేసి డన్ ప్రెస్ చేయండి. డన్ ప్రెస్ చేసి చూడండి, మీకు ఇలా బ్యాక్గ్రౌండ్ మారిపోయింది. ఇది వచ్చేసింది. తర్వాత వచ్చేసి అడ్జస్ట్మెంట్స్ ఎందుకు అంటే చూడండి, మీరు బ్లాగర్ టెంప్లెట్ చూసినట్టయితే ఇక్కడ మీకు లేఅవుట్ ఉంది. ఈ లేఅవుట్లో ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఒకటే ఇది ఉంది. అంటే మీరు ఏమైనా యాడ్స్ పెట్టాలన్నా, ఏం పెట్టాలన్నా ఓన్లీ లెఫ్ట్ సైడ్ వచ్చేలాగానే ఉంది. అలా కాకుండా మీరు దాన్ని లేఅవుట్ని చేంజ్ చేయాలనుకోండి, ఇక్కడ లేఅవుట్ని క్లిక్ చేసి చూడండి, మీకు ఇక్కడ ఇది ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే లేఅవుట్ ఉంది. మీరు అలా కాకుండా 2 sides కావాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఏంటంటే ఈ 2 sides వచ్చేది అప్లై అయిపోతుంది అన్నట్టు. అంటే మీకు లెఫ్ట్ సైడ్ ఏమో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, రెండు సైడ్లో ఇలా రావడానికి ఇది చూస్తుంది. చూడండి, మీరు ఇక్కడ ఓన్లీ టాప్ బాటమ్ ఉండాలి అంటే అలాంటిది పెట్టేసుకోవచ్చు. ఇక్కడ టూ అంటే లెఫ్ట్ సైడ్ 1, రైట్ సైడ్ 2 వచ్చేలాగా ఉండాలి అంటే ఇలా కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా మీరు ఏ స్టైల్ పెట్టేసుకుంటే చూడండి, మీకు ఇక్కడ అది అప్లై అయిపోతుంది. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ దీన్ని ప్రెస్ చేస్తాను, ఒకటి ఏం లేకుండా దీన్ని ప్రెస్ చేస్తే మీరు ఇక్కడ లేఅవుట్ చూడవచ్చు. ఇవన్నీ హైడ్ అయిపోతాయి. చూడండి, పైన కింద మాత్రమే ఉన్నాయి, లెఫ్ట్కి రైట్కి ఏం లేవు. మీరు ఇప్పుడు ఇది పెట్టేసుకున్నట్టయితే లెఫ్ట్కి రైట్కి పెట్టేద్దాం. ఇది పెట్టేద్దాం. ఇది పెట్టేస్తే మీకు ఏంటంటే లెఫ్ట్ సైడ్ 2 ఉంటాయి, రైట్ సైడ్ 1 ఉంటుంది. ఇట్లా మనం అటాచ్ చేసుకోవడానికి. చూడండి, ఇక్కడ ఇదేమో 1 ఉంది, ఇటు సైడ్ ఏమో 2 ఉన్నాయి అన్నట్టు. ఇలా పెట్టేసుకోవచ్చు, మీకు నచ్చినట్టు ఎలా కావాలంటే ఆ లేఅవుట్ పెట్టేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మీరు ఇది పెట్టేసుకున్న తర్వాత దీని విడ్త్ని కూడా ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ అడ్జస్ట్ విడ్త్స్ అని చూసారా, ఇది తీసేసుకొని ఇప్పుడు చూడండి, మీకు సెంటర్లో ఉన్నది కొంచెం పెద్దగా ఉండాలనుకోండి. చూడండి, ఎంటైర్ బ్లాగ్ని మీరు మొత్తం ఫిట్ అయ్యేలాగా చేసుకోవాలి అంటే చూడండి, ఇక్కడ మీరు జరుపుతూ ఉంటుంది ఫిట్ అయ్యేలాగా చేసుకోవచ్చు. ఓన్లీ రైట్ సైడ్ మాత్రం పిక్సెల్స్ పెంచాలి అంటే రైట్ సైడ్ది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి, అడ్వాన్స్డ్ అని ఉంది. దీన్ని క్లిక్ చేసినట్టయితే మీరు ఒకవేళ పేజ్ టెక్స్ట్ అంటే మీరు ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ స్టైల్స్ చేంజ్ చేయాలన్నా చూడండి, ఇక్కడ మీరు క్లిక్ చేసినప్పుడల్లా ఈ టెక్స్ట్ అనేది డైరెక్ట్ చేంజ్ అయిపోతుంది. టైమ్స్ న్యూ రోమన్ కావాలంటే ఇదంతా టైమ్స్ న్యూ రోమన్లోకి మారిపోతుంది. అలా మీకు ఎలా కావాలంటే అలా చూడండి, కమింగ్ సూన్ కర్సివ్ రైటింగ్లో కావాలంటే కర్సివ్ రైటింగ్లోకి, ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీకు ఇక్కడ దాన్ని వచ్చేదంతా ఇలా రావాలి, బోల్డ్లో రావాలా, ఇటాలిక్లో రావాలా, ఎలా కావాలంటే అలా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ క్లిక్ చేసుకొని బోల్డ్ అంటే బోల్డ్లో వస్తుంది, అంత ఇటాలిక్ అంటే ఇటాలిక్లోకి వస్తుంది. సైజ్ పెంచాలంటే ఫాంట్ సైజ్ కూడా పెంచేసుకోవచ్చు. టెక్స్ట్ కలర్ ఉంది చూసారా, ఇక్కడ ఈ కలర్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. మీరు టైప్ చేసేంత ఏ కలర్లో రావాలి, బ్లూ అంటే చూడండి అంత బ్లూ కలర్లోకి మారిపోయింది. అలా మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కూడా సెట్ చేసుకోవచ్చు ఇక్కడ. తర్వాత వచ్చేసి కలర్ ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేసినా కూడా మనకి ఇక్కడ కలర్స్ ఉన్నాయి. సజెస్టెడ్ కలర్స్ కూడా ఉన్నాయి. మీరు ఎలా కావాలంటే అలా ఇది యూజ్ చేసుకోవచ్చు. తర్వాత బ్యాక్గ్రౌండ్స్ని క్లిక్ చేసి మీరు ఇక్కడ కలర్ క్లిక్ చేసినట్టయితే మీకు దాని బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. చూడండి, మీకు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మొబైల్లో దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ కలర్ చూసారా, మీరు ఎలా కావాలంటే అలాంటి కలర్ ఇట్లా అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఏంటంటే హెడర్ బ్యాక్గ్రౌండ్, పైన హెడ్డింగ్ ది బ్యాక్గ్రౌండ్, ఇదేమో అవుటర్ బ్యాక్గ్రౌండ్, ఇదేమో పోస్ట్ బ్యాక్గ్రౌండ్. అంటే మనం టైప్ చేసిన పోస్ట్ ఉంటుంది కదా, ఆ పోస్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఎట్లా కావాలంటే ఆ కలర్లో మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఓకేనా?
తర్వాత వచ్చేసి లింక్స్ క్లిక్ చేసినప్పుడు ఆ కలర్ ఎలా ఉండాలి చూడండి. మీకు ఇక్కడ ఆల్రెడీ ఈ డాట్ తోటి సెలెక్ట్ అయిపోతుంది. ఈ సెలెక్ట్ అయిన తర్వాత దాని ప్రకారం మనం అప్లై చేసుకోవచ్చు. లింక్స్ కలర్ ఎలా కావాలంటే అలా కలర్స్ పెట్టేసుకోవచ్చు. తర్వాత బ్లాగ్ టైటిల్ ఉంటుందిగా, దీనిది ఎలా ఉండాలి, ఇంపాక్ట్లో ఉండాలి, తర్వాత వచ్చేసి ఏ కలర్లో ఉండాలి అనేది కూడా నేను ఇక్కడ సెట్ చేసేసుకోవచ్చు. ట్యాబ్ టెక్స్ట్ కూడా ఎలా ఉండాలి అనేది సెట్ చేసుకోవచ్చు. ఓకేనా, మీరు దీన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఏంటంటే అది సెలెక్ట్ అయిపోతుంది. ఓకే, ట్యాబ్స్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి, పోస్ట్ టైటిల్ ఎలా ఉండాలి, అంటే మనం టైటిల్స్ ఇస్తాం కదా, ఆ టైటిల్ ఎలా ఉండాలి అనేది కూడా ఇక్కడ చూడండి. దీనికి ఇది ఓకే, దానికి ఏ స్టైల్లో ఉండాలి, సైజ్ ఎలా ఉండాలి, కలర్ ఎలా ఉండాలి కూడా మనం పెట్టేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి డేట్స్ ఉంటాయి కదా, ఆ డేట్స్ ఎలా ఉండాలి, ఓకే, డేట్కి ఎలాంటి కలర్ ఉండాలి, ఆ కలర్ సెట్ చేసుకోవచ్చు. మొత్తం ఎడిట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఓకేనా, ఫూటర్ అంటే కిందికి వెళ్తే ఫూటర్కి ఎలా ఉండాలి. ఓకేనా, గ్యాడ్జెట్స్ ఉండేవి, గ్యాడ్జెట్స్ ఇక్కడ అబౌట్ మీ, ఓకేనా, తర్వాత బ్లాగ్ ఆర్చీవ్స్ ఇలా ఉన్నాయి సరే, వీటిని ఏ కలర్లోకి పెట్టేసుకోవాలి, ఇవన్నీ పెట్టేసుకోవచ్చు మీరు. ఓకే, ఇవన్నీ ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఇదంతా అయిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే మీరు అప్లై టు బ్లాగ్ని క్లిక్ చేస్తే ఇదంతా అప్లై అయిపోతుంది. ఇప్పుడు ఓన్లీ మనం ప్రివ్యూ మాత్రమే చూసుకున్నాం మనకి ఎలా ఉందో. ఇది అప్లై చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్లై టు బ్లాగ్ని క్లిక్ చేసుకుంటే ఇదంతా అప్లై అయిపోతుంది. వద్దు అంటే బ్యాక్ టు బ్లాగర్ని క్లిక్ చేసుకోవచ్చు. వ్యూ చేయాలంటే ఇక్కడ వ్యూ బ్లాగ్ని క్లిక్ చేసి కూడా మనం ఏంటంటే బ్లాగ్ని చూడవచ్చు. ఓకే, అప్లై చేసి వ్యూ చేస్తే అప్లై అయింది కనిపిస్తుంది. అప్లై చేయకుండా వ్యూ చేస్తే నేను ఓన్లీ మీకు ఇప్పుడు డిఫాల్ట్గా ఎలా ఉందో అలా కనిపిస్తుంది. వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలను సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.